మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. భారత్ లో ఆల్మోస్ట్ ఒక ఏడాదికి 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. ఏడాదికి 10 లక్షల మంది చనిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో డేటా చూసుకుంటే ఫ్రమ్ ది లాస్ట్ 15 years ఈ 7 ఆల్మోస్ట్ 3 to 4% కేసులు పెరుగుతున్నట్లు కనబడుతుంది. ముఖ్యంగా 50% కేసులు కూడా టొబాకోతో కారణమైనట్లు కనబడుతుంది. యాక్చువల్గా మీ అంచనా ఏంటి? ఈ క్యాన్సర్ కేసులు పెరుగుదల కారణం ఏంటి? అంటే మనకు డయాగ్నోసిస్ పెరిగిందా లేదా మన ఆహార అలవాట్లు మారాయా? సో ఏం జరుగుతుంది యాక్చువల్లీ? దిస్ ఈజ్ యాక్చువల్లీ $1 million క్వశ్చన్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ గెట్ ద సేమ్ క్వశ్చన్. ఇట్స్ ఏ మిక్స్డ్ టైప్ ఆఫ్ అన్ ఆన్సర్ విచ్ ఐ కెన్ గివ్ ఫర్ దిస్. బోత్ ఆర్ ట్రూ. మీరు అడిగిన క్వశ్చన్ లో 2 parts ఉన్నాయి, 2 parts కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆహారపు అలవాట్ల వల్ల ఈ క్యాన్సర్ పెరుగుతుందా లేకపోతే డయాగ్నోసిస్ పెరుగుతుందా? యాక్చువల్లీ స్పీకింగ్ బోత్ ఆర్ ట్రూ. ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2026 వరకు చూస్తే సోషల్ స్టిగ్మా వెన్ కంపేర్ టు పాస్ట్ 2-3 decades చాలా వరకు తగ్గింది. ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ గురించో సర్వైకల్ క్యాన్సర్ గురించో బయటికి రావాలంటేనే చాలా స్టిగ్మాటిక్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. నౌ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ కమింగ్ టు ద క్లినిక్స్, దే ఆర్ కమింగ్ టు ద హాస్పిటల్స్, దే ఆర్ కమింగ్ అండ్ గెటింగ్ డయాగ్నోస్డ్. టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ వెరీ అడ్వాన్స్డ్. ఇండియాలో ప్రస్తుతానికి లేని టెక్నాలజీ ఫర్ ఎనీ డిటెక్షన్ or screening or treatment. It is not at all less in compared to any of the most advanced countries in the world. Even we can identify 1 millimeter tumor prastutamana diagnostics. Okay. Environmental factors. Now the second part. You see almost everything is getting polluted. Air is getting polluted with multiple pollutants and carcinogens. Water is getting polluted. Soil is getting polluted. These pollutions are not just a cause for infections, but many pollutants are carcinogens also, which we have to consider very important. They might be chemical carcinogens, there can be parasitic carcinogens, there can be vector-borne carcinogens. Ila different carcinogens valla they will trigger the carcinogenesis in a human body, which increases the incidence. And the last but not the least is the personal factors. Andariki telisina vishayame, the sedentary life has increased enormously. The stress factors in their daily lives has increased enormously. The day-to-day activities, the day-to-day life habits, the day-to-day dietary habits have changed significantly when compared to last generation to the present. Maybe you can take 20-30 years. All this causes an increased risk or a preponderance to have a cancer. So, these factors anni తీసుకుంటే you see the numbers are raising. When you said 15 lakhs, yes, the same statistics say by 2040 we are going to increase by another 50%. So that alarming is the numbers.